ఎగ్జిట్ ఫలితాలు వచ్చిన ఊపుతో భారత స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆల్ టైమ్ మార్క్ 24,000 పాయింట్లను క్రాస్ చేసింది సెన్సెక్స్. ఉదయం నుంచే ట్రేడింగ్ లాభాలతో మొదలైంది. ఓ దశలో 500 పాయింట్లకు పైగా లాభపడింది. చివరికి 320 పాయింట్ల లాభంతో 23,871 పాయింట్ల వద్ద ట్రేడింగ్ క్లోజ్ అయింది. ఇది సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక నిఫ్టీలోనూ సేమ్ సీన్. మొత్తంగా 94 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 7,108 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తానికి భారీ లాభాలు అందుకున్న ట్రేడర్లలో ఆనందం వ్యక్తమైంది. మరోవైపు ఎన్నికల ముందు షేర్ మార్కెట్లో పెరుగుదల కామన్ అంటున్నారు నిపుణులు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని రోజులకు ట్రేడింగ్ సాధారణంగానే కొనసాగుతుందని చెబుతున్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఇండియన్ మార్కెట్లో జోరుగా ట్రేడింగ్ జరిగింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ను నమ్ముకుని షేర్ మార్కెట్ పరుగులు పెట్టడం మంచిది కాదంటున్నాయి మార్కెట్ వర్గాలు. గత ఎన్నికలను ఉదాహరణగా చూపుతున్నాయి. 2004, 2009లోనూ ఇలాగే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడబోతోందన్న ఊహాగానాలతో ట్రేడింగ్ ఊపందుకుంది. అయితే అంచనాలు తప్పడంతో మార్కెట్ తీవ్ర నష్టాలు మూటగట్టుకుంది. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పితే మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.